మీరు సీట్లలో లెక్క చూస్తారా, లేకపోతే మీ దగ్గర ఉన్న మనుషుల్లో సాధికారత ఉంది కాబట్టి సీట్లలో ఆ లెక్కలు ఎక్కర్లేదు అనుకుంటున్నారా? సీట్లలో ఖచ్చితంగా ఒకటండి, మాక్సిమం ఎవరైనా కానీ వాళ్ళకు ఉన్నందుకు అంటే మేము కూడా మాకు ఉండేటువంటి 20 ఖచ్చితంగా సోషల్ మీడియా పాటిస్తాం. అందులో పైగా సాధికారత ఉంటుంది. అంతేగాని వైసీపీ చట్టబద్ధం ఉంటుంది, వాళ్ళు చేసిన పనులనే మేము ముందు ఉంచాం. రైట్ అందులో తప్ప చట్టబద్ధం ఉంచాం. వాళ్ళు చట్టబద్ధం చెప్పట్లేదు, వాళ్ళు చేసిన పనులు ఇవాళ ప్రజాగ్రహం. రైట్. సీతారాం గారు, ఈ సోషల్ ఇంజనీరింగ్ అన్నటువంటిది ఇప్పుడు ఇద్దరిది కంపేర్ చేస్తారు. అసలు కుల సమీకరణాల ఆధారంగా ఓట్లేస్తారా జనం, డబ్బుల ఆధారంగా ఓట్లేస్తారా, పాలన ఆధారంగా ఓటేస్తారా? జనాల సంగతి ఎట్లా ఉన్నా ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గెలిచేవాడికే మేము టికెట్ ఇస్తాము అని చెప్పేసి టీడీపీ జనసేన చెప్తున్నప్పుడు ఇంకా ఎట్లా సోషల్ ఇంజనీరింగ్ పాటిస్తారు? ఇట్స్ నాట్ పాసిబుల్. ఇప్పుడు బీజేపీ అంటారా, బీజేపీకి వచ్చేవాడికి ఏంటంటే బీజేపీ డెఫినెట్ గా ఏంటంటే వాళ్ళకి ఎవరికైతే క్యాండిడేట్లు ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకే ఇస్తారు, వాళ్ళని వీళ్ళైతే కంట్రోల్ చేయలేరు. కాకపోతే ఇక్కడికి వచ్చేటికంటే జనసేన వర్సెస్ టీడీపీకి వచ్చేప్పటికి గెలిచే వాళ్ళకే టికెట్లు ఇస్తాము అని కొండబద్దలు కూడా చెప్తున్నారు. అట్లాంటప్పుడు సామాజిక సమీకరణలు ఎట్ట వీలు పడుతుంది? జగన్కి వచ్చేటికి అడ్వాంటేజ్ ఏంటంటే, జగన్కి ఎందుకు అడ్వాంటేజ్ ఏంటంటే ముందు నుంచి కూడా ఏంటంటే బీసీలు కావచ్చు, ఇతర కులాలు కావచ్చు, ముందు నుంచి కూడాను క్యాండిడేట్ల పరంగా ఐడెంటిఫై చేసుకుంటూ ఆయన జగన్ ఏం చేశారంటే ఎప్పటికప్పుడు ఆ సామాజిక సమీకరణ దృష్టితోటే చేసుకుంటూ వచ్చాడు. రెండోది తన ఇమేజ్, తను పని చేసిన పనితీరు, లేకపోతే తను పెట్టిన సంక్షేమ కార్యక్రమాల మీద చూసి ఓటేయమనే ఆయన అడుగుతున్నాడు. కాబట్టి ఆయనకి ఏంటంటే ఆయనకు సామాజిక సమీకరణ పాటించడం ఆయనకి వీలు పడుతుంది. ఇక్కడికి వచ్చేటికి ఏంటంటే గెలిచేవాడికి నేను ఇస్తాను సీటు అని చెప్పి వాళ్లే చెబుతున్నారు. ఇక్కడ సామాజిక సమీకరణ వీళ్ళు పాటించగలగడానికి అవకాశం అయితే చాలా తక్కువ ఉంది. ఛాన్సెస్ ఆర్ వెరీ రేర్. అంటే ప్రజలు ప్రజలు వచ్చేవాడికి ఏంటంటే ప్రజలు 100% యాక్చువల్గా ఏంటంటే ఇప్పటి వరకు కొంతమంది క్యాండిడేట్ ఆల్రెడీ ప్రొజెక్ట్ చేసి ఉంటారు. కొంతమందికి వాళ్ళకి ఇవ్వకపోతే మటుకు నిరుత్సాహం అనేది వస్తుంది కదా. ప్రజలు యాక్చువల్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చేవాడికి ఏంటంటే ఖచ్చితంగా కులాల పరంగానే నడుస్తుంది. ఇంతవరకు ఈ కులము ఆ కులము ఈ కులము ఏదో కులాల పరంగానే నడుస్తుంది. ఆల్మోస్ట్ మన బీహార్ పద్ధతుల్ని మనం కూడా ఆంధ్ర కూడా తెచ్చేసుకున్నాము. ఆంధ్రాలో కూడా కులాల పరంగానే నడుస్తుంది పూర్తిగా. కులాలకు వచ్చేవాడికి ఏమైపోతుందంటే ఈ కులాల సమీకరణ చేయాలి అనుకున్న వచ్చినప్పుడు ఏంటంటే మీరు గెలిచేవాడికి టికెట్ ఇస్తానప్పుడు కులం అడ్డం వస్తుంది ఖచ్చితంగా. రైట్. థ్యాంక్ యూ.